భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, అటు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు జిల్లాల్లో తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. నెమ్మదిగా వర్షం తగ్గుముఖం పడుతూ ఉండటంతో జనం పునరావాస కేంద్రాల నుంచి నివాసాలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతం కూడా అంతా బురదతో నిండిపోయి ఉంటుంది. దీంతో విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వణికించిన డెంగ్యూ, విషజ్వరాల కష్టం చాలదు అన్నట్టుగా పీకల్లోతు నీటిలో మునిగిపోయాయి జనావాసాలు. రోజుల తరబడి జనం నీళ్లలోనే నానిపోతున్నారు. ఆ వరదలు, అవి మోసుకొచ్చిన బురద ప్రజా ఆరోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి. 4 రోజుల నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసి చల్లార్చుకుని తాగటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కాచి చల్లార్చిన నీరు తాగితే మంచిదంటున్నారు. అలా కాకుండా నేరుగా వచ్చే వాటర్ తీసుకుంటే గనక వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఆహార పొట్లాలను కూడా ఎప్పటికప్పుడు వినియోగించాలని, ఫ్రిడ్జ్లో ఉంచుకొని నిల్వ పెట్టిన ఆహారం తినకూడదని కూడా డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోవడంతో విపరీతంగా దోమల బెడద కూడా పెరుగుతోంది. దీంతో డయేరియా, అతిసారం, మలేరియా, టైఫాయిడ్ లాంటి అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా కొంత సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తోంది. మొత్తానికి విజయవాడ, గుంటూరులలో వరద బీభత్సం మనం చూసాం. సో దానికి సంబంధించి అక్కడ అనారోగ్యం బారిన చాలామంది ప్రజలు పడుతున్నారు. మరోవైపు అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనిపైన డాక్టర్ సాయి కృష్ణ గారు ఉన్నారు, ఎంఎస్ జనరల్ సర్జన్, శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు నుంచి మాట్లాడదాం. అక్కడ పరిస్థితి గురించి తెలుసుకుందాం. సాయి కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి, మీరు అదే ప్రాంతంలో ఉన్నారు కనుక కామన్గా వచ్చే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు కాకుండా ఇప్పుడు ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోవడంతో ఎలాంటి పరిస్థితులు మీరు చూశారు? అక్కడ ఎలాంటి వ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తోంది? ఇక్కడ మెయిన్ జ్వరాలండి. విష జ్వరాలు లైక్ డెంగ్యూ, డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, డయేరియా, వాంతులు, విరోచనాలు, నెక్స్ట్ చర్మ వ్యాధులకు సంబంధించి వాటర్ స్టాగ్నెంట్ వల్ల డెర్మటైటిస్, ఎగ్జిమా లాంటివి ఎక్కువగా ఉన్నాయి. అంటే డాక్టర్ గారు, అంటే ఎక్కువగా దేనికి సంబంధించి కేసెస్ వస్తున్నాయి సార్? ఒకవైపు డెంగ్యూ అనేది విస్తరిస్తోందని చెప్తున్నారు, సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయని చెప్తున్నారు. ఎక్కువగా ఏ కేసెస్ నమోదవుతున్నాయి? డెంగ్యూ ఫీవర్ ఎక్కువ నమోదవుతున్నాయండి. అంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్వరం తీవ్రత ఎంత వస్తే కనుక అది డెంగ్యూ లక్షణాలుగా గుర్తించాలంటారు? డెంగ్యూ ఎక్కువ 101 ఫీవర్ ఎక్కువగా ఉండి కంటిన్యూస్ గా ఉండి, నెక్స్ట్ దాంతో పాటు ఒళ్ళు నొప్పులు, వీక్నెస్, ఫెటిగ్ ఇట్లాంటివి ఎక్కువగా 3 to 4 days కంటిన్యూస్ గా ఉంటే డెంగ్యూ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే డాక్టర్ గారు, ఒకటి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వాటర్ స్టాగ్నేట్ అయ్యిందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఇబ్బంది పడ్డ పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్ హై రిస్క్ పీపుల్ అండి. వాళ్ళు less than 10 years పిల్లలు కానీ more than 60 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు ఎక్కువ కాచి వడకొచ్చిన వాటర్, నెక్స్ట్ ఫ్రిడ్జ్ లోవి స్టోర్డ్ వాటర్ కానీ ఎక్కువ తీసుకోకూడదు. మస్కిటో నెట్స్ ఎక్కువ వాడాలి. వాళ్ళకి ఫీవర్ రాగానే మనం ఎక్కువ నార్మల్ అడల్ట్స్ కన్నా వీళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా ముందుగానే ఎక్కువ ఫీవర్ వస్తే పారాసిటమాల్ అలాంటివి చూసుకొని ముందుగానే వేసుకోవాలి. అంటే ఒకటి సార్, అంటే ఆల్రెడీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలు చాలామంది వ్యాక్సినేషన్ స్టేజ్ వాళ్ళు కూడా ఉంటారు. 0 to 5 years పిల్లలు కూడా ఉంటారు. వీళ్ళు వరద ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి నార్మల్ డేస్లోనే ప్రత్యేక జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అటు గవర్నమెంట్ తరపు నుంచి? తీసుకుంటున్నారండి. ఎక్కువగా వాళ్ళు పిల్లలకు కానీ వృద్ధులకు కానీ వెంటనే వస్తే మస్కిటో నెట్స్ బాగా వాడమని పారాసిటమాల్ సిరప్లు, టాబ్లెట్స్ అవి సప్లై చేస్తున్నారు. నెక్స్ట్ కొంచెం తీవ్ర కంటిన్యూస్ గా వస్తే
దగ్గరగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ టెర్షరీ కేర్ సెంటర్స్ కానీ వెళ్ళాల్సి వస్తుందని వాళ్ళని కొంతమంది చెక్ చేస్తున్నారు. ఒకటి సార్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్కు కూడా చాలా కేసెస్ వెళ్తున్నాయని చెప్తున్నారు. ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చాలామంది రోగులు చేరుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్తున్న ప్రజలకు అక్కడ మీరన్నట్టుగా ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఉండని నేపథ్యం ఎక్కువగా కనిపిస్తోంది. సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఏమైనా శిబిరాలు లాంటివి ఏర్పాటు చేస్తున్నారా? ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు ఈ విషయంలో? శిబిరాలు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారని, మెయిన్ వాటర్ అండి. వాటర్ ద్వారా ఎక్కువగా ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాటర్ ఏదర్ కాచివాడ పోసిన వాటర్ కానీ లేదా మినరల్ వాటర్ కానీ సప్లై చేస్తున్నాం. ఎస్ డాక్టర్ గారు, ఇంకొకటి అంటే నార్మల్గా చాలామందికి కోల్డ్ కాఫ్ లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఇళ్లలో యాంటీబయాటిక్స్ లాంటివి ఉంచుకుంటారు, వాటితో తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. వాటర్ స్టాగ్నేట్ అయింది, దోమలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవిష్యత్తు చూస్తుంటే కాస్త భయం పడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో అలాంటి చోట నివసిస్తున్న ప్రజల కోసం అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి సూచనలు చేస్తారు మీరు? మెయిన్ వాటర్ బర్న్, ఫుడ్ బర్న్ డిసీజెస్ అండి ఇప్పుడు వచ్చేది. వాటర్ అనేవి ఏదర్ బయట నుంచి వచ్చే వాటర్ ఎక్కువ ఒకవేళ తీసుకున్నా కానీ దాన్ని బాగా కాచివాడ పోసి తీసుకోవడం, లేదా మినరల్ వాటర్ తాగడం. ఫుడ్ బర్న్ అంటే ఏదర్ స్టోర్డ్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం. ఆ రెండు జాగ్రత్తలు. ఈ వాటర్ వల్ల ఇక ఎయిర్ బార్న్ డిసీజెస్, ఈ ఎగ్జిమా, డెర్మటైటిస్ వీటికి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. ఇంకొకటి సార్, అంటే వాటర్లో ఎక్కువసేపు గడపడం వల్ల కూడా సమ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని కూడా కంప్లైంట్స్ అయితే ప్రజల నుంచి భారీగా వస్తున్నాయి. సో అంటే గతంలో చూడని వ్యాధులను కూడా మేము చూడాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన డాక్టర్స్తో కొంతమందితో మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది అదే, కొత్త రకమైన ఇన్ఫెక్షన్స్, ఈ ఫంగస్ లాంటివి కూడా వస్తున్నాయి, చిన్న చిన్న యానిమల్స్ ద్వారా కూడా నష్టం వస్తుందని చెప్తున్నారు. వీటన్నిటి నుంచి ఎలా ప్రివెన్షన్ ఎలా? స్టోరేజ్ ఆఫ్ వాటర్ తీసే ఈ ర్యాట్స్ కానీ వీటి ద్వారా కానీ కొన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. వాటిని కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉంటుంది. నీళ్ళలోకి వెళ్లకుండా, లోపలికి ఎక్కువ వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం, ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచుకోవడం, అవి చేసుకోవడం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మొత్తానికి వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. వరద వచ్చి వారం రోజులు గడుస్తున్నా, ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నా కూడా మళ్ళీ వర్ష ప్రభావం అనేది తీవ్రంగా ఉంది. మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉందని కూడా అటు వాతావరణ శాఖ నుంచి కూడా హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో మనం చూస్తున్నాం వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది. సాధారణంగానే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అనేవి ఎక్కువగా విజృంభిస్తూ ఉంటాయి. వీటికి తోడు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల, జనం నానిపోవటం వల్ల కూడా శరీరంలో కొత్త రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అటు వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకున్న వారికి కూడా ప్రభుత్వం తరపు నుంచే ఆహారం, మంచినీరు లాంటివి అందిస్తున్న నేపథ్యంలో వీలైతే కనుక వాటిని ఎప్పటికప్పుడు అందిన వెంటనే ఆహారాన్ని తీసుకోవాలి, నిల్వ ఉంచకుండా ఆహారాన్ని తీసుకోవాలి అయితే డాక్టర్స్ సూచిస్తున్నారు. అలాగే అవకాశం ఉంటే కనుక కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని కూడా డాక్టర్స్ అయితే సూచిస్తున్నారు. ఆల్రెడీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించి అయితే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అటు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద కూడా జాయిన్ చేసే అవకాశం కూడా అటు ప్రభుత్వం కల్పిస్తోంది కనుక వారి విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఏదేమైనా కూడా సెల్ఫ్ హైజీన్తో పాటుగా చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం కూడా మనిషిపైన ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న తీవ్రమైన దుర్భర పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలితే కనుక అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మరి ఈ విషయంలో అటు ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇప్పటి నుంచే నివారించే దిశగా అటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే ఒక డిమాండ్ అయితే అటు ప్రజల నుంచి కూడా వినిపిస్తోంది. మొత్తానికి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడు సీజనల్ జ్వరాలతో కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కనిపిస్తోంది.